నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్ సువే. ఒక్కొక్కరు కాసు రూల్ అదంతా అప్లై చేస్తారు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. రైట్ మళ్ళీ క్వశ్చన్ చదవండి సార్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. క్వశ్చన్ చదవండి ఫస్ట్. PQ ఈజ్ ఈక్వలెంట్ టు QR. PQ ఈజ్ ఈక్వలెంట్ టు QR అంటే ఇక్కడ PQ ఈజ్ ఈక్వలెంట్ టు QR. PQ ఈజ్ ఈక్వలెంట్ టు QR. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చదవంగానే మీకు అర్థం కావాలి ఇది సమద్విబాహు త్రిభుజం అని. ఇది సమద్విబాహు త్రిభుజం అని. సమద్విబాహు త్రిభుజంలో కొన్ని ప్రాపర్టీస్ కనుక మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. సమద్విబాహు త్రిభుజంలో కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే ఈ రెండు ఈక్వల్ క్యూ నుంచి నేను అన్ఈక్వల్ సైడ్కి ఒక రేఖ గనక గీస్తే అది పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. లంబ సమద్విఖండన రేఖ ఇది 90 డిగ్రీలు. ఈ రెండిటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈ ఆన్సర్ ఎంత? ఇది కోణ సమద్విఖండన రేఖ కూడా అవుతుంది. రైట్, ఇక్కడ ఒక పాయింట్ రాద్దాం సార్. పర్పెండిక్యులర్ డ్రాన్ చాలా ఇంపార్టెంట్ సార్. పర్పెండిక్యులర్ డ్రాన్ ఆన్టు అన్ఈక్వల్ సైడ్. పర్పెండిక్యులర్ డ్రాన్ ఆన్టు అన్ఈక్వల్ సైడ్. ఇది అన్ఈక్వల్ సైడ్. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 sides will be equal. ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 sides will be equal. అన్ఈక్వల్ సైడ్కి నేను ఒక లంబరేఖ గీస్తే అది పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది అండ్ యాంగులర్ బైసెక్టార్ కూడా అవుతుంది. అంటే 120 డిగ్రీలు అనేది 60-60గా షిఫ్ట్ అవుతుంది. 60-60గా ఇది 90, ఇది 60. ఇదేమవుతుంది సార్? 30. ఇదేమవుతుంది? 30. ఇక్కడ ఏమిచ్చాడు? PQ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. QR ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా 30, 60, 90 తోటి ఆన్సర్ వచ్చేస్తుంది. 30, 60, 90 డిగ్రీస్. ఏం ఫార్ములాలు అవసరం లేదు. రైట్, 30, 60, 90 30, 60, 90 డిగ్రీలు అంటే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? 1:√3:2. 2 బదులు 8 అయింది అంటే ఇంటూ 4. 4 1s are 4, 4√3 అంటే ఇది ఏ రేషియోలో ఉంది? 4:4√3. ఇది 4, ఇది 4√3, ఇది కూడా 4√3. ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సింపుల్, డైరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 16√3. ఆన్సర్ ఈజ్ 16√3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఫస్ట్ చూడంగానే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే PQ ఈక్వలెంట్ టు QR ఈక్వలెంట్ టు 8 ఇచ్చాడు కాబట్టి. ఇది 8, ఇది 8. సో ఇది 90 డిగ్రీలు. 120 డిగ్రీలను ఈక్వల్గా డివైడ్ చేస్తే ఇది 60, ఇది 60. 90, 60 ఇదెంత అవుతుంది? 30. 30, 60, 90 డిగ్రీస్కి సైడ్స్ ఏ రేషియోలో ఉంటుంది? 1:√3:2. 2 బదులు 2 అంటే 90కి ఆపోజిట్. 2 బదులు 8 ఇచ్చాడు అంటే ఇంటూ 4. 1:4, 4:√3. 4:4√3:8. 4:4√3:8. ఇది 4, ఇది 4√3, ఇది 8. సేమ్ ఇది కూడా 90, 60 ఇది కూడా 30 అయింది. 4, 4√3:8. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఈజ్ 8√3, ఇదేమో 4. సో హాఫ్ ఇంటూ 8√3:4. సో ఆన్సర్ ఎంత? 16√3. ఆన్సర్ ఎంత? 16√3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే డైరెక్ట్గా ఇది 90 డిగ్రీలు, ఈ రెండు ఈక్వల్. 90 ఈ 120ని ఈక్వల్గా కట్ చేస్తుంది. ఇది 60, ఇది 60. 90, 60 ఇది 30. 90, 60 ఇది 30.